హాయ్ అండి. మీ పిల్లలకి స్వీట్స్ తినిపిచ్చాక కాఫ్ అనేది వస్తుందా? ఎందుకొస్తుందో తెలుసుకుందాం. ఏదన్నా స్వీట్ ఇచ్చాక తియ్యదనం అంటే చక్కెర ఆర్ బెల్లం ఏదైనా సరే, దానివల్ల ఏమవుద్ది అనంటే లోకల్‌గా ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది పిల్లలకి అంటే లోకల్‌గా కోల్డ్ నంజు తయారవ్వడం అనేది మ్యూకస్ ప్రొడక్షన్ అనేది పెంచేస్తది స్వీట్. సో, దానివల్ల రావచ్చు. నెక్స్ట్ థింగ్ ఎనీ ఫుడ్‌లో డ్రైనెస్ కాజ్ చేస్తుంది. సో, ఆ ఫుడ్ డ్రైనెస్ వల్ల లోకల్‌గా డీహైడ్రేషన్ అనేది గూడా జరుగుతుంది. దానివల్ల ఇరిటేషన్ వల్ల కాఫ్ రావచ్చు. ఇంకా ఎక్కువ స్వీట్స్ తిన్న తర్వాత చాలామంది పిల్లలకి సడెన్‌గా కాఫ్ రావడం జరుగుతా ఉంటుంది అనంటే, ఇంకోటి మన ఫుడ్ పైప్ అండ్ టమ్మీకి మధ్యలో ఒక స్పింక్టర్ ఉంటుందనమాట. సో, ఆ స్పింక్టర్ అనేది కొంచెం అనంటే కడుపులో నుంచి పైకి ఫుడ్ రాకుండా అది టైట్‌గా ఉండేది. సో, ఎప్పుడైతే మనం స్వీట్ అనేది ఇస్తామో, ఈ స్పింక్టర్ అనేది కొంచెం లూజ్ అయ్యే అవకాశాలుంటాయి. దానివల్ల రిఫ్లెక్స్ అనమాట. రిఫ్లెక్స్ అనంటే ఫుడ్ అనేది పొట్ట నుంచి గొంతులోకి వచ్చే అవకాశాలుంటాయి. సో, దీనివల్ల కాఫ్ రావడం గూడా జరుగుతుంది. ఇంకో రీజన్ ఏమవ్వచ్చు, సో, బయట కొన్న ఫుడ్స్ ఆర్ స్వీట్స్ దాంట్లో కలర్స్ ఏస్తారు. సో, దాని వల్ల కూడా అలర్జిక్ రియాక్షన్ అంటే కొంతమందికి ఆల్రెడీ అలర్జీ ఉంటుంది. ఆ స్వీట్స్ తింటేనంటే అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయడమే బెటర్. థాంక్ యూ.